హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। ఈ వీడియోలో మా బాబు ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ ఏ విధంగా చేసుకున్నామో మీకు చూపించాలి అనుకుంటున్నాను। వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను। ఒక బిడ్డకు జన్మనివ్వడం స్త్రీకి పునర్జన్మ లాంటిది। అప్పటి వరకు మనం అనుభవించిన వేదనంతా మరచిపోయి బిడ్డ పుట్టగానే ధనకోటి సుమాలు విరిసినట్లు అనుభూతి పొందుతాము, అమ్మగా రూపాంతరం చెందుతాము। అంతటి మాతృమూర్తులందరికీ రియల్లీ హ్యాట్స్ అప్ టు ఆల్ మదర్స్। ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లంతా శుభ్రం చేసి గుమ్మానికి పసుపు రాసి బొట్టు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేసుకుంటున్నాను। ఈరోజు రంజాన్ ఫెస్టివల్ ఉండడం వలన స్కూల్ సెలవు, అందుకే ఇంటి పనులు నిదానంగా చేసుకుంటున్నాను। నెక్స్ట్ మా బాబు లేవగానే స్నానం చేయిస్తున్నాను। మా బాబుకి స్నానం చేయించిన తర్వాత రెడీ చేసి ఇంట్లో దేవుడికి పూజ చేసుకున్నాము। నెక్స్ట్ మా బాబు బర్త్డే కోసం 2 టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ మా బాబు ఫోటో వచ్చే విధంగా ప్రింట్ వేయించాము। చాలా బాగా ప్రింట్ చేశారు। ఇది నేను ఎల్పి డిజైన్స్ వారి దగ్గర తీసుకున్నాను। వీళ్ళ దగ్గర మగ్స్, కప్స్, పిల్లోస్, టీ షర్ట్స్, కీ చైన్స్ మీద ఫొటోస్ ప్రింట్ చేస్తారు। మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి, మీకు వాళ్ళ అడ్రస్ పెడతాను। నెక్స్ట్ నేను ఇక్కడ పులిహోర ప్రిపేర్ చేశాను। ఇది ప్యాక్ చేసి ఆకలితో ఉన్న వాళ్ళకి పంచాలని అనుకుంటున్నాము। టెంపుల్కి టైం అవుతుందని త్వరగా ప్యాక్ చేసి ఒక సంచిలో వేసుకుంటున్నాను। టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము। మా టెక్కలికి దగ్గరలో ఉన్న రావి వలస టెంపుల్కి వెళ్తున్నాము। మన శ్రీకాకుళంలోని చూడదగిన ప్రదేశాలలో ఇదొకటని చెప్పవచ్చు। చాలా బాగుంటుంది టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము। వెంటనే పూజ సామాగ్రి తీసుకొని దర్శనానికి వెళ్ళిపోయాము। ఈ ఆలయం శ్రీ 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 ఎండల మల్లికార్జున స్వామి వారి దేవస్థానం। ఈ దేవస్థానం చాలా ప్రసిద్ధమైనది। ఈ రోజు సోమవారం అవ్వడం వలన చాలా మంది టెంపుల్కి వచ్చారు। ఈ టెంపుల్లో మహాశివరాత్రి రోజున కార్తీక మాసంలో చాలా మంది జనాలు చాలా దూరం నుంచి వచ్చి దర్శించుకుంటారు। దర్శనం చాలా బాగా జరిగింది। ఇక్కడ మా వారు మా బాబుని నడిపిస్తున్నారు। తాబేలు చూడండి ఎంత బాగా పూజలు అందుకుంటుందో। గుడి లోపల తాబేలు చాలానే ఉన్నాయి। తర్వాత బయటికి వచ్చేసాము। గుడి బయట ఉన్న వాళ్ళు మా బాబు చేత పులిహోర ప్యాకెట్లు ఇప్పించాము। రోడ్డు పక్కన ఆకలితో ఉన్న వాళ్ళు కూడా పులిహోర ప్యాకెట్లు ఇచ్చాము। గుడి నుంచి రాగానే వంటకి కావాల్సినవి సిద్ధం చేస్తున్నాము। మాకు దగ్గరలో ఉన్నవాళ్ళు, చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు పిలిచాము। రాత్రికి వాళ్ళకి స్వయంగా వండి భోజనాలు పెడదామని అనుకున్నాము। దానికి సంబంధించిన కుకింగ్ వర్క్ స్టార్ట్ అయ్యింది। నెక్స్ట్ ఇక్కడ కేక్ కటింగ్ డెకరేషన్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు। అందరూ ఒక్కొక్క పనిలో నిమగ్నమై చేస్తుంటే మా బొడ్డోడు చూడండి అందరికంటే చాలా పెద్ద పని చేస్తున్నాడు। చూడగానే నా దగ్గరికి నవ్వుకుంటూ వస్తున్నాడు। డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది, చాలా బాగా చేశారు। మీరే చూడండి ఎంత బాగుందో। అందరూ వచ్చేసారని మా బాబుని త్వరగా రెడీ చేశాను। బర్త్డే బాయ్ ఏడుస్తున్నాడని వాళ్ళ నాన్నగారు ఎత్తుకున్నారు। కేక్ చాలా బాగా డెకరేట్ చేశారు, చుట్టూ చాక్లెట్, సెంటర్లో కేక్। నెక్స్ట్ మా బాబు చేత కేక్ కట్ చేయించాము। ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు ఎప్పుడూ సపోర్ట్గా ఉంటారు, చాలా తక్కువ టైంలో పరిచయం అయ్యారు। థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్। ఎప్పుడూ కూడా మా అదృష్టంగా భావిస్తాము వీళ్ళందరూ మాకు పరిచయం అవ్వడం। మేమందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగే ఉంటాము। థ్యాంక్ యూ టు ఆల్। నెక్స్ట్ వచ్చిన వాళ్ళందరికీ డిన్నర్ అరేంజ్ చేసాము। సమ్మర్ అవ్వడం వలన టెర్రస్ పైన అయితే బాగుంటుందని టెర్రస్ పైన డిన్నర్ అరేంజ్ చేసాము। ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఈ వెహికల్ మా సార్స్ ఇచ్చారు. మా బాబు అప్పుడే డ్రైవింగ్ చేస్తున్నాడు.
నెక్స్ట్ మా స్కూల్కి అయితే బయలుదేరాము. మా బాబు బర్త్డే సందర్భంగా మా స్కూల్లో పిల్లలందరికీ వాటర్ బాటిల్స్ పంచాలి అనుకుంటున్నాము. అసెంబ్లీ టైంకి వెళ్ళిపోయాము. వెళ్ళగానే మా హెచ్ఎం సారు, స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. ఫస్ట్ మా హెచ్ఎం సారు అండ్ మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ పెన్స్ ఇచ్చాము. తర్వాత పిల్లలందరూ లైన్లో నిల్చోబెట్టి మా హెచ్ఎం గారు మరియు స్టాఫ్ మెంబర్స్ ఆధ్వర్యంలో వాటర్ బాటిల్స్ మా బాబు చేత డిస్ట్రిబ్యూట్ చేయించాము. మా బాబు ఫస్ట్ బర్త్డే మెమొరబుల్గా ఉండాలని అనుకున్నాము. సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ బాటిల్స్ ఇస్తే బాగుంటుందని అనుకున్నాము. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాటర్ బాటిల్స్ అయితేనే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. ఐఎమ్ సో హ్యాపీ. మా బాబు ఫస్ట్ బర్త్డే రోజు 130 మందికి ఉపయోగపడే విధంగా పనిచేశాము. నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. నెక్స్ట్ మా హెచ్ఎం గారు, స్టాఫ్ మెంబర్స్ అందరూ కలిసి మా అబ్బాయికి గిఫ్ట్ ప్రజెంట్ చేశారు. థ్యాంక్ యూ టు ఆల్ హెచ్ఎం సార్ అండ్ మా స్టాఫ్ మెంబర్స్. మీ ఆశీర్వాదం ఎప్పుడు మా అబ్బాయికి ఉండాలని కోరుకుంటున్నాను. చూశారు కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మీ తరపున మా చిన్నారి తండ్రిని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.